దేవుని యొక్క నామానికి మహిమ కలుగునగాక. దయచేసి గమనించండి. మీకు చలిగా ఉంటుంది అని దుప్పట్లు తెచ్చాం. సిల్క్ చీర మీ మీద నిలవట్లేదని దుప్పట్లు తెచ్చాం. తర్వాత చిన్న పాలపరవాళ్ళు ఎవరంటే విధవరాలు రావాలి. తర్వాత ముదినే పిల్లలకి తర్వాత ఇద్దాం. వాడవాళ్ళు త్వరగా రావాలి. సావిత్రమ్మ గారికి 3 ఇవ్వమ్మ. సావిత్రమ్మ గారు ఎక్కడున్నా సేవకురాలు రావాలి. సావిత్రమ్మ గారు ఎక్కడ ఉన్నారండి? మీరు పేర్లు రాసి అన్నీ రాకపోవచ్చు, బాధపడద్దు. అందరికి రావాలి కాబట్టి 3 ఇస్తున్నాం. సావిత్రమ్మ గారికి 3 రండి. అయ్యా సుదర్శనరావు గారు ఎక్కడ ఉన్నారు? రండి. మీరే కష్టపడ్డారు, పేపర్లు వేసి అన్నీ అతికిచ్చారు. రండి. సుదర్శనరావు గారు ఎక్కడ? మీరా? రండి. రాబర్ట్ గారు రండి. రండి రండి. ఈ చేతుల మీద చెప్తాను. ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. ఒక్క 5 నిమిషాలు అమ్మగారికి సన్మానం చేసి పంపించండి. దండ తీసుకురండి. దండ శాల్వా తీసుకురండి. అమ్మాయి మా కోడలు గారు, మా అమ్మాయి రావాలి త్వరగా. మా పాస్టమ్మ గారు రావాలి. మా కోడలు గారు, మా అమ్మాయి, మా పాస్టమ్మ గారు రావాలి త్వరగా. చిన్న పాలపారవాళ్ళు 2, వాడవాళ్ళు 2, ముదిరి పిల్లలు 2 రావాలి త్వరగా. సంఘస్థులు, చిన్న పాలపార సంఘస్థులు 2, వాడవాళ్ళు సంఘస్థులు 2, ముదిరి పిల్లల సంఘస్థులు 2 ఆడవాళ్ళు రావాలి త్వరగా. రావాలి త్వరగా.
ఆగండి ఇక్కడ కట్ట అందరం పట్టుకుంటానండి తర్వాత చాలు ఇదిగా అందరికీ పట్టుకోండి పంపలు కొట్ట గట్టిగా బంగారు పట్టుకో ఇద్దరు పట్టుకో పంపలు కొట్టగల గట్టిగా ముదిరేపల్లి వాళ్ళు ముదిరేపల్లి సంఘస్థులు లేకపోతే ముదిరేపల్లి నుండి వచ్చిన వాళ్ళు ఎవరన్నా రావాలి త్వరగా భోజనాలు కావాల్సిన అవుతుంది త్వరగా రావాలి ముదిరేపల్లి సంఘస్థులు లేకపోతే ముదిరేపల్లి నుండి వచ్చిన వారు ఎవరైనా సరే సిగ్గుపడకూడదు దేవుడు మిమ్మల్ని దీవించాడు అర్థం సిగ్గుపడదు సుదర్శనరావు గారికి మూడు సుదర్శనరావు గారికి మూడు ఇగో అయ్యారు 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 సరే అది ఆపండి సేవకుల కింద సేవకులు మీరు తోసుకోవద్దు ముందల వరుసలో ఉన్న రావండి తర్వాత రెండో వరుసలో రండి తోచుకోవద్దు అర్థమైనా అందరికీ ఉన్నాయి మీకే సేవకులు వరుసగా రండి వరుసగా ముందల వరుసలో కూడా రండి తోసుకోవద్దు మీరు పేర్లా విశ్వాసమించి ప్రార్థించిన సాధ్యమైనది నీరు విశ్వాసమించి ప్రార్థించిన సాధ్యమైనది నీరు ఆత్మలో ఆనందం అన్నిటాగన విజయం శ్రేష్టమైన ప్రతి ఆత్మలో సేవకులు భోజనం కూడా తొందరపడద్దు అర్థమైనా మీ కొరకు దేవదూతల ఆహారాన్ని సిద్ధపరిచాం
ముందు వెళ్ళమాకండి. పురుషులందరూ అటువైపు, స్త్రీలందరూ ఇటువైపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బ్రహ్మనంపాడు కలవరి చర్చ్ నిర్వహించు సెమీ క్రిస్మస్ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము సాతాను శత్రు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శత్రు లయం లయము. హల్లెలూయా 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 హల్లెలూయా. జయం జయము సాతాను శత్రు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శత్రు లయం లయము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరెవరికి ఎక్కడెక్కడ వ్యాధి ఉందో అక్కడ ఒక చేయి ఉంచుకోండి. ఎక్కడ బలహీనం ఉందో అక్కడ ఒక చేయి ఉంచుకోండి. ఎక్కడ రుగ్మతలు ఉందో అక్కడ ఒక చేయి ఉంచుకోండి. ఒకవేళ అపవాదితో మీరు పీడింపబడినట్లయితే మీ తల మీద మీ నెత్తి మీద చేయి పెట్టుకోండి. దేవుని బలమైన సన్నిధి, దేవుని బలమైన సన్నిధి, ది లార్డ్స్ ప్రెజెన్స్, దేవుని బలమైన సన్నిధి మీ పైన దిగి వస్తుంది. ఇప్పుడు దేవుని బలమైన సన్నిధి మీ పైన దిగి వస్తుంది. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. నేను నాకు ఇచ్చిన అధికారంను బట్టి ప్రభువా, ప్రతి వ్యాధి, ఎవరెవరి వ్యాధితో, రుగ్మతలతో, నొప్పితో, కంటితో, క్యాన్సర్తో, బాధలతో వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరిని ముట్టమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరో కొందరు సంతానం లేకుండా మీరు వచ్చి ఉన్నారండి. మీకు సంతానం లేదు, మీ కడుపులో చేయబెట్టుకోండి, మీ కడుపులో చేయబెట్టుకోండి. సంతానం లేని వారు ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. సంతానం లేని వారికి ప్రభువా సంతానం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సంతానం దయచేయండి యేసు నామములో. గొడ్రాలనబడిన ఆమె ఇది 6వ మాసం అని చెప్పినట్టు ప్రభువా త్వరగానే ప్రభువా వారికి సంతానం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభువా ఏ ఏ సమస్య ఉందో ప్రభువా, ఏ వ్యాధి ఉందో ప్రభువా, ఆ వ్యాధి అంతా తొలగించండి యేసు నామములో. తల నుండి అరికాళ్ళ వరకు కూడా, తల నుండి అరికాళ్ళ వరకు కూడా ఎక్కడ బాధ ఉందో అక్కడ చేపెట్టుకోండి వీలైతే. ప్రతి బాధ, ప్రతి నొప్పి, ప్రతి దురాత్మ సమూహము యేసు నామములో శరీరాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. Come out of the body in Jesus name. యేసు నామములో శరీరాన్ని విడిచిపెట్టు, యేసు నామములో శరీరాన్ని విడిచిపెట్టు, యేసు నామములో శరీరాన్ని విడిచిపెట్టు. Come out in Jesus name. విడిచిపెట్టు శరీరాన్ని, విడిచిపెట్టు శరీరాన్ని. శరీరంలో ఉన్న బాధ, శరీరంలో ఉన్న నొప్పి, శరీరంలో ఛాతీలో ఉన్న నొప్పి, చాలా మంది ఛాతీ నొప్పితో ఉన్నారు. ఆ ఛాతీ నొప్పి ఇప్పుడే శరీరాన్ని విడిచిపెట్టిపోతుంది, ఇప్పుడే విడిచిపెట్టిపోతుంది. Come out in Jesus name. హల్లెలూయా హల్లెలూయా. గుండెలో ఉన్న నొప్పి విడిచిపెట్టు
శరీరాన్ని. థ్యాంక్ యూ జీసస్. తలలో ఉన్న బాధ, వీపులో ఉన్న బాధ, చేయి పెట్టలేకపోతున్నారు, అక్కడక్కడ ఉన్న బాధ తొలగించండి ప్రభువా, తొలగించండి, ఇప్పుడే తొలగించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి ఎంతో ప్రయాసపడి ఈ మీటింగ్ ని నిర్వహించారు. ఈ రీతిగా ప్రభువా ఈ మీటింగ్ నిర్వహించిన ప్రభువా నీ సేవకులను ప్రభువా దీవించమని, యేసురత్నం పాస్టర్ గారిని ప్రభువా వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, వారికి ఏ కొదువు లేకుండా ప్రభువా సమృద్ధి అయిన దీవెన వారికి ప్రభువా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా నీకే స్తోత్రము తండ్రి. నీ అడుగు జాడలో మేము నడుస్తున్నప్పుడు తండ్రి మాకు ఏ లోటు లేకుండా మీరు చూసుకుంటారు ప్రభువా. తండ్రి నీకే స్తోత్రము, నీకే స్తోత్రము ప్రభువా. తండ్రి నీకే స్తోత్రము. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. కన్నీటితో ఉన్నవారు, కన్నీటితో కొందరు ఏడుస్తున్నారు ప్రభువా. తండ్రి వారి కన్నీటిని తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కన్నీటిని తుడిచివేయండి, వారి కన్నీటిని తుడిచివేయండి ప్రభువా. వారు ఏ బాధలో ఉన్నారో ఆ బాధను తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నీ చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను ప్రభువా. వాటిని ముట్టి బలపరిచి ప్రభువా ఈ క్రిస్మస్ ఆనందంను ప్రభువా వారికి సమృద్ధిగా దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నూతన సంవత్సరంలో కూడా ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యం దేని కొరకు కనిపెడుతున్నారు తండ్రి. వారు దేని కొరకు కనిపెడుతూ ఇన్ని రోజులు వారు కనిపెట్టారు, అవన్నిటిని ప్రభువా నెరవేర్చమని, కొత్త సంవత్సరంలో ప్రభువా మీరు గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రభు నామానికి మహిమ కలుగులాగున మన మధ్యకు వచ్చి ఈ రాత్రికాల సమయంలో చీకటిలో ఉన్న మన జీవితాలు వెలుగుగా మార్చబడాలని దైవ వర్తమానం అందించిన దేవుని సేవకురాలకు మనందరి తరపున ఈ క్రిస్మస్ వేడుక తరపున మరి ఒకసారి చప్పట్లు కొట్టి అభినందిద్దాం. అందరూ కూర్చోండి. ఒక 5 నిమిషాల్లో మరి 15 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిద్దాం. మరి మీ దగ్గరకు కేక్ కట్టింగ్ చేయాలి, క్యాండిల్ వస్తుంది, అందరూ తీసుకోండి. మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాట పాడుతుండగా కానుకలు ఎంత పడతాయి? రేపు పొద్దున పండగ దగ్గరకు వస్తున్నాయి. 2000 3000 చీరను కొనుక్కోవాలంటే దేవునికి నువ్వు ఇవ్వాలి. అర్థమైనా? ఈ కానుకలు ఎందుకంటే మరి ఒక స్థానంలో సెమీ క్రిస్మస్ జరపడుతుంది, ఆ దానికి వాడబడటానికి. ఇప్పుడు విధవరాళ్ళకి వస్త్రాలు లేవు ప్రభు అని అడిగా. దేవుడు విధవరాలకి వస్త్రాల బదులు దుప్పట్లు ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. ఇప్పుడు సేవకులు 50 మందికి నేను సిద్ధపరిచా. మరి రాజుగారు సుదర్శనయ్య గారు లెక్కేసి 50 మంది, సాల్దవయ్య గారు 70 మంది ఉన్నారు. మళ్ళీ బుదిరేపల్లి పంపించా. అవన్నీ వచ్చేదాకా మీరు జాగ్రత్తగా ఉండాలి. సేవకులు పిలిచినప్పుడు తోపులాటద్దు, అర్థమైందా? తోపులాటద్దు, జాగ్రత్తగా. అందరికీ తక్కువైతే దేవుని చిత్తం అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, మీరు ఎవరూ తోసుకోవద్దు. మరి అదే రీతిగా మన మధ్యలో కత్తుల ఇస్రాయేల్ గారు ఉన్నారా? అంటే నేను వారిని విమర్శించాలని కాదు, ఆ యానాదులు వారికి ఒక 20 మంది పిల్లలకి వస్త్రాలు ఇవ్వడానికి కూడా దేవుడు కృప చూపారు. వారందరూ ఇక్కడ రావాలి. ముందర వచ్చినట్లయితే కేక్ కట్ చేయగానే ఈ వస్త్రాలు కొన్ని అమ్మగారి చేతుల మీద, కొంతమంది దేవుని సేవకుల చేతి మీద వారికి అప్పగిస్తా. ఇస్రాయేల్ గారు మన పిల్లలు ఎక్కడ ఉన్నారో ఇక్కడ రాపండి. కేక్ తీసుకురండి. కేకు పండు తీసుకురండి. అయ్యా యవనస్తులు రండి. శాలేం ప్రాంతర మంది యవనస్తులు, చిన్నపాలపారు యవనస్తులు, వాడవాళ్ళ మంది యవనస్తులు త్వరగా రావాలి.
పండ్లు కొరకడం. ఏమిటి? పండ్లు కొరకడం. ఏడుపుతో పండ్లు కొరికితే ఎలా ఉంటుందో అటువంటి సౌండ్ ఒక 1000 మందికి పైన ఒకేసారి కేక వేస్తే ఎలా ఉంటుంది, అలా భయంకరమైన సౌండ్. అక్కడ చూస్తున్నాను. అప్పుడు నాతో అన్నాడు, నేను ఒక పురుగు నీకు చూపిస్తాను. బైబిల్లో అక్కడ వారి పురుగు చావదు అని ఉంది. నరకాల్లో పడిన ఆత్మలన్నీ కూడా పురుగు అనే దేవుడు పిలుస్తాడే కానీ పేరు పెట్టి పిలవడు. ఆ పురుగు ఏం చేసింది, ఒక పురుగు నేను ఎక్కి పైకి వెళ్తానని చెప్పి అప్పుడే నేను చూశాను, పెద్ద పెద్ద రాళ్ళతో కట్టబడిన ఈ బేకరీ కడతారండి, మేము కట్టినాం. అటువంటి ఒక రాళ్ళలాగా బండ అలా ఎక్కుతుందండి. ఎక్కినప్పుడు చూశాను, ఈ బల్లి నాలుక అలా ఎలా బయట వస్తే పురుగును పట్టుకుంటుందో అలా పెద్ద ఒక నాలుక వచ్చింది, అలా పట్టి చుట్టేసి తీసుకుపోయి లోపల వేసిందండి. అప్పుడే చూశాను, ఆ బావిలో ఉన్నది నీళ్లు కాదు, ఆ బావిలో ఉన్నది పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తే ఎలా కాలుతుందో అలా కాలడం నేను చూశానండి. చాలా భయంకరం, చాలా భయంకరం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వేల సంఖ్యలో అక్కడ అలా పురుగులు ఉండడం నేను చూశాను. నేను కన్ను తెరిచినప్పుడు తెల్లవారు 3 గంటలు అయింది. అప్పుడు నేను ఏడవడం ప్రారంభించాను. ఎందుకంటే నేను బెడ్లో, మంచంలో, ఏసీ రూమ్లో ఉన్నాను. అయినా నా ఒళ్ళంతా చెమటలు కారి బెడ్ తడిసిపోయింది. అక్కడ ఉన్న వేడికి కూర్చొని నేను ఏడుస్తున్నాను, ప్రభు నాకెందుకు ఇది చూపించారు. అప్పుడు ప్రభు అన్నాడు, రేపు నువ్వు గుంటూరు క్రూసైడ్కి వెళ్తున్నావు. ఇప్పుడు కూడా ఎవరు అన్నారు గుంటూరు క్రూసైడ్కి వచ్చినామని. గుంటూరు క్రూసైడ్కి నువ్వు వెళ్తున్నావు. ఆ గుంటూరు క్రూసైడ్లో 3వ రోజు దీని గురించి నువ్వు తప్పకుండా చెప్పాలి. ఒక 3 రోజులు బహిరంగ సభ ఉంటే ఆ సభలో 1 రోజైనా తప్పకుండా నీ మాట నువ్వు మాట్లాడాలి, ప్రజలను హెచ్చరించాలి. ఏదో బైబిల్లో ఉన్నట్టు రాసినట్టు అక్కడ వారి పురుగు చావదు, అక్కడ నిప్పు ఆరదు, ఇవన్నీ ఏదో కథ కాదండి. వాస్తవం 100% నేను కళ్ళారా చూసింది నేను చెప్తున్నానండి. కళ్ళారా చూసింది చెప్తున్నాను, కథలు చెప్పట్లేదు. దేవుడు నాకు చూపించి ఆ రోజు అన్నాడు, నువ్వు వెళ్తున్న క్రూసైడ్స్ ఇది చెప్పు. ఈరోజు ఎందుకు చెప్పానో తెలియదు, ఇది వచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్లో, అందుకే నేను చెప్పాను. మీరు ఎవ్వరు కూడా ఆ యొక్క నరకానికి, ఆ యొక్క నరకంలో ఎవరు కూడా చేరకూడదండి. మీరు అందరూ కూడా పరలోకంలో చేరాలి, యేసుతో పాటు యుగ యుగములు. అక్కడ తింటాం, ఆకలికి కాదు. తినాలంటే తినవచ్చు, తినవలసిన అవసరం లేదంటే తినకుండా ఉండవచ్చు. ఆ రీతిగా మన జీవితము మనం ఎంత మాత్రం నశించిపోకుండా మనం ఈ లోకంలో మనం జీవించడానికి మనము ప్రయత్నించాలి. చివరి యోహాను సువార్త 1:9 ఉంది, నిజమైన వెలుగు ఉండును, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని, ఎంత పాపంలో ఉన్నా, మనం బైబిల్లో చూస్తాం, ఒక విభచారంలో పట్టబడిన ఒక స్త్రీని యేసు ఎదుగు తీసుకొస్తారు. రాళ్ళెదువి చంపమని పరిచయులు, శాస్త్రులు చెప్తున్నారు. కానీ యేసు ఏమంటున్నాడు, అక్కడ ఏం పట్టించుకోకున్నట్టు అలా కూర్చొని ఉన్నాడంట. కానీ ఏం జరిగింది, అక్కడ వారు పట్టు వదలక వాళ్ళు అడుగుచూ ఉన్నప్పుడు యేసు అన్నారు, మీలో ఎవరు పాపం చేయలేదో మొట్టమొదటి రాయిని వేయండి. ఎవరైనా రాయి వేసారా? ఎవ్వరు వేయలేదు. అక్కడ ఉన్నది ఎవరు? యేసు మాత్రమే. అక్కడ మిగిలింది యేసు మాత్రమే. ఆయన మాత్రమే పాపం చేయని ఒకే ఒక మానవుడు ఈ ప్రపంచంలో. హల్లెలూయా. మనం ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదండి. మనం ఈరోజు ఏం చేయించండి. అయితే యేసు చివరిగా ఆ స్త్రీతో మాట్లాడిన తర్వాత అంటున్నాడు 8:12, యోహాను 8:12, మరల యేసు, నేను లోకమునకు వెలుగును. ఈ వెలుగు అంతా కూడా టెంపరరీ వెలుగు అండి. కానీ నిజమైన మన హృదయంలో ప్రకాశించున్న వెలుగు, నిజమైన వెలుగు యేసు ప్రభు వెలుగు. ఇక్కడ రాయబడి ఉంది, మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తున్నాం. మీకు జీవపు వెలుగు కలిగి మీరు ఉండాలన్నా, ఒకవేళ మీలో ఆ వెలుగు లేకపోతే, నేను చెప్పిన బైబిల్లో కొంచెం బోర్ కొడుతుంది, అలా కూర్చున్నారు. నరకం పరలోకం చెప్పినప్పుడు కొందరు మేలుకున్నారు, అలాగే మేలుకున్నారు.
నేను చెప్పింది కథ కాదు. మీరు నమ్మిన నమ్మకపోయినా నేను చెప్పింది దేవుని సాక్షిగా చెప్తున్న 100% నేను చూసిందే మీకు చెప్పాను. షార్ట్గా చెప్పాను. నేను చూసింది గంట సేపు నేను చూశాను. ఆ రోజంతా ఏడ్చాను. పాపం అంటే ఒక భయం వచ్చింది. ఒక చిన్న అబద్ధం చెప్పాలన్న భయం వచ్చింది. అటువంటి ఒక జీవితం జీవించడానికి, ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు నాకు కృప చూపించాడంటే ఇటువంటి బైబిల్ అనుభవాలు దేవుడు నాకు నేర్పించాడు. కాబట్టి నేను మీతో చెప్తున్నాను, ఈ క్రిస్మస్ దినాల్లో ఇటువంటి సభలో మీరు ఒకవేళ మారుమనసు పొందలేదంటే మారుమనసు పొందండి. పాపంలో జీవిస్తే చీకటి నుండి మీరు బయటికి రావాలి. అక్కడ రాయబడి ఉంది, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్తున్నాను. మీరు చీకటిలో నడువరు. ఏ వెలుగు కలిగి ఉంటారంట? జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఈ వెలుగు కాదండి, మీలో ఎప్పుడు మండుచున్న ఒక వెలుగు, మీరు మండుచున్న ఒక దీపముగా మీరందరూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి స్వస్థత కావాలి? ఎంతమందికి విడుదల కావాలి? ఎంతమందికి అభిషేకం కావాలి? లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. వీలైతే లేచి నిలబడండి. చిన్నపిల్లలు ఉంటే అలాగా కూర్చొని ఉండండి. శిశువును చూచి 11వ వచనంలో సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇప్పుడు మనం చూస్తే దీనికి చాలా రకమైన ఎక్స్ప్లెనేషన్ చెప్తారండి. బంగారం అనేది రాజుకు సాదృశ్యం, అంటే రాజు అని అంగీకరించారు. ఇంకా మనం చూస్తున్నాము సాంబ్రాణి అనేది ఒక దేవునికి ధూపం పెడతారు చూడండి, దానికి వేసేది సాంబ్రాణి అంటారు. బోళము కూడా అటువంటిదే. సో మనం చూస్తే బంగారము, సాంబ్రాణి, బోళము ఇవన్నీ చూస్తే రాజుకును దేవునికి, సాంబ్రాణి దేవునికిని, ఈ బోళము ఇది కూడా అలాగే వాడతారు, మెడిసిన్ కూడా వాడతారు. అది ఆ రీతిగా ఈ మూడు కూడా ఒక దేవునికి, ఒక రాజుకు ఇవ్వవలసిన మర్యాద. ఒక రాజు పుడితే, దేవుడిగా ఒకరు ఉంటే వారిని ఆరాధించడానికి యూజ్ చేస్తున్న సాంబ్రాణి, బోళము, బంగారము అది తీసుకొచ్చి వారి పెట్టెను విప్పి ఏం చేశారంట, వారికి యేసుకు సమర్పించారు. వారి ఇంటికి వచ్చి సమర్పించారు. అయితే అనేక ప్రవచనాలు యేసు గురించి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎప్పుడు ప్రవచనాలు ఆరంభం అయిందంటే ఆ యొక్క మొదటి సర్పము వారిని వంచించి వారి పాపం చేసినప్పుడే ఆయన నీ తలను చితక తొక్కించును అని రాయబడి ఉంది. అది ఆయన అనేది ఎవరంటే అది యేసు క్రీస్తు గురించి రాయబడిన మాట అండి. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట, ఆది కాండంలో సాతానుతో చెప్పిన మాట. ఆ మాట ఏమిటంటే ఆయనని తలను చితక తొక్కించును. ఆయన అంటే ఆదాము గురించి రాయబడలేదు, యేసుక్రీస్తు గురించి ప్రవచనగా చెప్పిన మాట. ఆయనని తలను చితక తొక్కించిన. ఆ రీతిగా ప్రారంభమైన ప్రవచన మాటలు దాదాపు ఎన్నో వేల ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ఉంది అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఇంకా మనము ముఖ్యమైన ఒక ప్రవక్తను చూస్తున్నాము, మన నక్షత్రం అని చూస్తున్నాం కదా. మనం ఇంకా చూస్తే బలం అని ఒక ప్రవక్త గురించి మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. మనం చూస్తే సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాము. సంఖ్యాకాండము 24:17లో ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. ఏమని అంటున్నాడు? ఆయనను చూస్తున్నాను కానీ ఏదో ఇక్కడ ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. ఇంకా ఏమంటున్నాడు? నక్షత్రము యాకోబులో ఉదయించును. ఏమని ప్రవచనం చెప్తున్నాడు బిలాము? నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇప్పుడు ఏమేసి వేలాడించినాం కండి? నక్షత్రం. యేసు ప్రభుని కూడా ఒక నక్షత్రం అంటున్నారండి. యేసు ప్రభుని కూడా ఒక నక్షత్రం అంటున్నారు. అంటే అన్నిటికీ మనకు తెలిసిన పవర్ఫుల్ నక్షత్రం ఏమిటంటే సూర్యుడు. సూర్యుడు కూడా ఏంటండి? సూర్యుడు ఏంటి అమ్మ స్కూల్ పిల్లలు? సూర్యుడు ఏంటి? ఒక స్టార్ అండి. సన్ ఈజ్ ఎ స్టార్. సూర్యుడు కూడా
ఒక నక్షత్రమే. అంటే యేసు ప్రభుని కూడా ఏమంటున్నారు? నక్షత్రం అంటున్నారు. యేసు ప్రభువుని నక్షత్రం అంటున్నారు. అక్కడ రాయబడి ఉంది, ఇంకా మనం రాయబడి ఉంది చూస్తున్నాను, కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రం ఒకటి ఉదయించును అని చెప్పి రాజదండము ఇజ్రాయేల్ నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చెయ్యును అని రాయబడి ఉంది. ఇది ఎవరి గురించి మాట్లాడబడి ఉందంటే ఇది యేసు ప్రభు గురించి. ఏ రీతిగా అపవాది తలను చిత్తగా తొక్కించునో, ఏ రీతిగా ఆయన రాజదండం ఆయన చేతిలో వచ్చునో, ఇంకా నెరవేరవలసిన అనేక ప్రవచన మాటలు ఉన్నాయి. యేసు ప్రభు ఇంకా మరల రావాలి. ఇప్పుడు మనము మొదటి రాకడ గురించి మనం అందరూ క్రిస్మస్ 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 అని ఉన్నాం, కానీ నిజంగా ఇప్పుడు ఏం మాట్లాడాలి తెలుసా? రాకడ గురించి మాట్లాడాలండి. ఎంత సమీపంగా ఉందంటే రాకడ అంత మరీ 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 దగ్గర వచ్చిందండి. ఎక్కడ చూసినా యుద్ధములు, ఎక్కడ చూసినా సమస్యలు, హత్య వార్, యుద్ధాలు, ఇవన్నీ, భూకంపాలు. నిన్న కూడా జరిగింది ఒక చోటు భూకంపం జరిగింది. మన ఇండియాలో కూడా వచ్చింది కదా. ఇక్కడ వచ్చిందా? గుడివాడ వచ్చిందా? అవునా? మేము తెల్లారి 7 గంటలకు మా మంచం అలా గడకడకడకడకడకడ ఉడుకుతుంది. ఫస్ట్ మేము అనుకున్నాం ఈ కోతులేమో ఇంటి పైన అని అనుకున్నాం, కానీ చూస్తే మంచము చాలా పెద్ద మంచం. ఆ మంచం అలా గడగడగడగడగడ వణుకుతుంది. కూర్చొని ఉన్నాం మంచంలో. సరే, అవన్నీ దేనికి సూచన అండి? రాకడకు సూచన, రాకడకు సూచన. చాలా మనము ఏం చేయాలంటే త్వరగా సిద్ధపడాలండి. త్వరగా ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి ఇంకా ముందు కూడా నేను చెప్తాను. అదే యోహాను సువార్త 1:4 రాయబడి ఉంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈరోజు ఆయనలో ఉన్న జీవము మనకి ఎలా ఉందండి? వెలుగుగా ఉంది. నక్షత్రముగా పైన ఆకాశంలో కాదు, మన హృదయంలో వెలుగుగా ఉంది. ఆ వెలుగు చీకటి, ఒకవేళ మనలో చీకటి ఉంటే ఆ చీకటిలో అది ప్రకాశించుచున్నదని చెప్పి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములు రాయబడి ఉంది. మరల యేసు నేను లోకమునకు వెలుగును. యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. పండుగ చేద్దాం, రారండు వేడుక చేద్దాం, కలసి రారండు పండుగ చేద్దాం, రారండు వేడుక చేద్దాం, కలసి రారండు పండుగ చేద్దాం, రారండు వేడుక చేద్దాం, కలసి రారండు పండుగ చేద్దాం. రాజులకు రాజు పుట్టాడని, విధుల రాజును దండించాడని, తార వెలసింది అనిందులో ధరణి మురిసింది, ఇంక వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తప్పటి గుర్తు దేవుని మహిమపరచుదాం. సమ్రాణిలు గొలంబులు తెచ్చాములే,
ఇచ్చాములే. ఆ ఇంటిలో మా కంటి కప్పులు కనులారా కాల్చాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యోధుల రాజు నీవేనని నిన్ను గణపరచు. పాడిగా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఈ స్థితిలో నైనను నూతన గీతము నీ పాడిదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఈ స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే.
స్తుతిగానము నే పాడగా స్తుతిగానము నే పాడగా నా ప్రభు యేసు ఆదరి చేరెను నా ప్రభు యేసు ఆదరి చేరెను హల్లెలూయా స్తుతిగానము నే పాడగా
నాదరి చేరెను నా ప్రభు యేసు నాదరి చేరెను అందరూ చప్పట్లు కొడదాం, సంతోషంగా ప్రభువుని స్తుతిద్దాం. నాలోన తానై చెల్లించెను నన్ను సేవ తీర్చి కరుణించెను నాలోన తానై చెల్లించెను నన్ను సేవ తీర్చి కరుణించెను తనలోనే నాలో తానై తనలోనే నాలో తానై నిలచియుండే కృపణించెను స్తుతిగానము నే పాడగా స్తుతిగానము నే పాడగా నా ప్రభు యేసు నాదరి చేరెను నా ప్రభు యేసు నాదరి చేరెను నీకి వర్ణించని నే ప్రభావ వర్ణన వివరించని నీకి వర్ణించని నే ప్రభావ వర్ణన వివరించని నా జీవితాన నీవు చేసిన నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని స్తుతిగానము నే పాడగా స్తుతిగానము నే పాడగా నా ప్రభు యేసు నాదరి చేరెను నా ప్రభు యేసు నాదరి చేరెను స్తుతిగానము నే మరియు నెమ్మది దినాలివి కాబట్టి దాని ప్రకారం ఆనందించటం, ఆశీర్వదించబడటం, కృపచేత నింపబడటం, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. నా దగ్గర ఒక ఇంగ్లీష్ పల్లె ఉంది, నేను దాన్ని పాడుతూ ఉంటాను, సంతోషించండి. లల్లలలా 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 లల్లలలా. Come and sing a Christmas song. Christ was born in Bethlehem. Come and sing a Christmas song. Christ was born in Bethlehem. Hey, 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 beautiful day. Hark, 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 angels sing today. Oh, we will sing, sing, sing. Oh, we will sing
Sabbath sings, sing hallelujah. Sabbath sings, sing hallelujah. Wise men says, sing hallelujah. Wise men says, sing hallelujah. Hey, 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 beautiful day. Hot, 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 angels sing today. Oh, we will sing, sing, sing. Oh, we will sing today. La 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 la. Come and sing in Christmas song. Christ was born in Bethlehem. Come and sing in Christmas song. Christ was born in Bethlehem. Hey, 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 beautiful day. Hot, 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 angels sing today. There is joy, 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 angels sing today. We will sing, 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 we will sing, praise. Hey, Rallalu, Namadorilla, Sundakayu, Sundaga, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి గొప్ప చేసి మీరు మహిమ పొందండి. ఈ సంవత్సరము కూడా ఇలా ఈ క్రిస్మస్ వేడుక జరగడానికి మీ దాసులను బలపరచినందుకే మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ మిగిలిన సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి ఘనత పొందుకుంటారని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుడి సేవకులకు ప్రభురాముల వందనాలు. మరి ఈ సమయాన్ని అమ్మగారికి ఇస్తున్నాను. అమ్మగారు ఈ యొక్క పోడియం దగ్గరికి వస్తుండగా మనందరం కూడా సంతోషంతో ప్రేమ అభిమానం డబ్బులు గట్టిగా కొట్టాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నేను కొన్నిసార్లు అనుకునేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు అనుకునేది అందరికీ చాలా పండుగలు ఉన్నాయి, మనకు మాత్రం ఒకటే ఒక క్రిస్మస్ అని. కానీ ఏమైతే తెలుసా, క్రిస్మస్ వస్తే నాకు తెలిసి 1వ తారీఖు నుండి 2వ తారీఖు మన మీటింగ్ క్యాన్సిల్ అయింది. కంటిన్యూస్గా క్రిస్మస్ అండి. నిన్న కూడా ఒక క్రిస్మస్ పోయి వచ్చాను. మనకు 25 రోజులు లేదంటే 1వ తారీఖు వరకు మనకేముంటుంది, పండుగనే. అవునే కదా? దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఈరోజు ఒకవేళ 2వ తారీఖు అది ఎలాగో కన్ఫ్యూజన్లో నేను కూడా టికెట్ క్యాన్సిల్ చేశాను, రాలేకపోయాను. నేను కూడా బాధపడ్డాను, అయ్యో వెళ్ళి ఉండొచ్చు కదా అని. కానీ దేవునికి ప్రతిదీ కాలము సమయము ఆయనకు తెలుసు, ఏది కరెక్ట్ టైం అని ఆయనకు తెలుసు. ఒకవేళ 2వ తారీఖు అంటే ఆ క్రిస్మస్ ఇవన్నీ లేకపోవచ్చేమో, కానీ ఈరోజు వస్తున్నప్పుడు ఇంకా ఫుల్ చూస్తున్నాను క్రిస్మస్. ఎక్కడ చూసినా ఇళ్ళల్లో స్టార్స్ అది ఇది అని. ఈరోజు ఉదయం నుండి ప్రయాణం 10 గంటలకు ప్రారంభించిన, మళ్ళీ అక్కడి నుండి ఇక్కడ వచ్చిన, మళ్ళీ ఇక్కడి నుండి ఇక్కడ వచ్చిన. ఏం రోడ్లు మీ ఊర్లో రోడ్లు! నా నడుము అంతా ఇదైపోయింది, రిపేర్ అయిపోయింది. ఓకే, సరే. ఎనివే, మీ స్తోత్రం. చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. ఇంకా వాతావరణం మరి అంత చలిగా లేదు, తెలంగాణలో ఉన్న అంత చలి లేదు. మా ఇంటి దగ్గర అయితే బాగా చలి, కానీ ఇప్పుడు నాకైతే చలి అనిపించట్లేదు. నేను షాల్ తీసుకొచ్చాను, అది కూడా వాడలే. దేవుని స్తోత్రం. సరే, ఎంతమంది నన్ను చూసి ఉన్నారండి టీవీలో, యూట్యూబ్లో? అమ్మో, దాదాపు అందరూ చూసి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ ప్రాంతానికి నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను అనుకుంటా కదా. చాలా చోటు వెళ్ళి ఉన్నానండి, అంతర్వేది, పాలయం, అక్కడ ఇక్కడ అన్నీ, కానీ ఇక్కడ రాలే, ఇదే ఫస్ట్ టైం వస్తున్నా. స్తోత్రం. సో పాస్టర్ గారు
యశ్వరత్నం పాస్టర్ గారు చాలా ప్రేమతో మనం ఆహ్వానించారు. వారి యొక్క ఆశ, వారి యొక్క ప్రార్థన మేము ఇక్కడ నేను రావడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఇంకా నేను ఆలస్యం చేయకుండా మీకు కూడా ఇంకొంతసేపు అయితే చలి పెట్టవచ్చు, కానీ అలా చలి పెట్టకుండా దేవుడు వాతావరణం కాపాడుకుంటున్నాడు. మబ్బు ఉంది, మంచి ఉంది, అయినా దేవుని స్తోత్రం. సరే, ఒక నిమిషం కన్ను మూసుకొని దేవుని వైపు చూద్దాం. కొంచెంసేపు వాక్యం ఆలకించండి, తర్వాత నేను ముగిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నినుగని పిలచిన దేవుడు విడచిపోనా, నినుగని పిలచిన దేవుడు విడచిపోనా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు, వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా. థ్యాంక్ యూ వండర్ఫుల్ లార్డ్ జీసస్. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కొద్ది నిమిషములు ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, మా జీవితంలో మేము కలిగి ఉన్న గొప్ప కార్యము మీరు మా కొరకు జన్మించారని, మా కొరకు జన్మించారని, మా కొరకు మరణించారని, మా కొరకు జీవించారని ప్రభువా మేము చూస్తూ ఇప్పుడు వరకు కూడా ఇన్ని వేల సంవత్సరాలుగా ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మేము ఉన్నాం తండ్రి. ఇంకను మమ్మల్ని బలపరచమని, నీ యందు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, మీరే మాట్లాడండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, అంటే ఇది క్రిస్మస్ సీజన్ కనుక నేను కూడా రోజు ఒక క్రిస్మస్ మెసేజే రెడీ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను. వేరే ఇంకా మాట్లాడే ఆప్షన్ లేదు నాకు. క్రిస్మస్దే ఎందుకు మీకు మైండ్లో అందరికీ ఏం ప్రారంభించారు. ఎక్కడ ఉంది? ఇంకా కొంతమంది బైబిల్ వెతుకుతున్నారు. మత్తయి సువార్త 2:2 మత్తయి సువార్త కొత్త నిబంధన ఓపెన్ చేయగానే మత్తయి సువార్తనే వస్తుంది, 2వ అధ్యాయంలో. సరేనా? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇది ఎవరు అడుగుతున్నారు? శాస్త్రులు అడుగుతున్నారు. వైజ్ మ్యాన్ అంటే మనకు తెలుసు, ముగ్గురు మెగాయిస్ అంటారు ఇంగ్లీష్లో.
ఈ మ్యాగీ అంటారు. మ్యాగీ అంటే వేరే అండి, మనం తినే మ్యాగీ అయిపోతుంది. ఇది మగాయ్ అంటారు. మగాయ్ అనేవారు ముగ్గురు శాస్త్రులు, జ్ఞానులు అని మనం చెప్పవచ్చు. వారు ఆకాశంలో ఒక నక్షత్రమును చూసి, అక్కడ రాయబడి ఉంది, తూర్పు దిక్కున మేము అయిన నక్షత్రమును చూచి అని ఉంది. ఇప్పుడు ఆకాశంలో ఏం నక్షత్రం కనబడుతుందా? చలికాలం ఏం కనబడట్లేదు. కొన్నిసార్లు ఏం కనబడుతుంది? నక్షత్రం కనబడుతుంది. అయితే ఈ నక్షత్రంలో చాలా ఈరోజు మనం ఒకవేళ చూస్తున్న ఈ నక్షత్రం, ఇక్కడ యేసు పుట్టిన టైంలో వచ్చిన నక్షత్రం ఎటువంటి నక్షత్రం అంటే ఈ టెయిల్ స్టార్ అంటారు. అంటే దానికి పేరు అలా పెడతారు. అంటే అర్థం ఏమిటంటే ఈ నక్షత్రం ఏం చేస్తుంది అంటే, నక్షత్రాలు ఒకవేళ మీరు ఆకాశంలో చూస్తే ఈ చంద్రుడిలాగా సూర్యుడిలాగా అటు ఇటు ఉండేది కాదు. సూర్యుడు ఒకే చోట ఉంది, భూమియే తిరుగుతుంది. ఒకవేళ సైన్స్ తెలిసిన వాళ్ళు నన్ను చెప్పవచ్చు, ఓ మా అమ్మగారు ఏంటి భూమియే తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతుంది, కానీ చంద్రుడు భూమిని తిరుగుతుంది, కానీ ఈ సూర్యుడు ఉన్న చోటే ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నాము తూర్పున, ఇక్కడ రాయబడి ఉంది తూర్పు దిక్కున మేము చూసిన నక్షత్రము. అంటే ఈ నక్షత్రం ఏమిటంటే ఒక ప్రత్యేకమైన నక్షత్రం అండి. నక్షత్రం అంటే ఎంతదండి, ఇప్పుడు మనము క్రిస్మస్ వస్తే ఏం చేస్తామండి, ఇక్కడ నేను స్టార్ ఏం చూడలేదు, ఇక్కడ ఉంది పెద్ద స్టార్ పెట్టారు, నక్షత్రం పెడతారు. ఎందుకు పెడతారు నక్షత్రం? మన బైబిల్లో ఉంది కనుక మనం కూడా ఒక గుర్తుగా ఏం చేస్తాము, ఒక నక్షత్రంలో పెడతాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఆ రోజు ఈ జ్ఞానులు వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు వారు తూర్పులో చూసిన నక్షత్రము, ఆ నక్షత్రమును చూసి, ఈ నక్షత్రం ఎటువంటి నక్షత్రం అంటే